నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను లక్ష్మి. భారతీయులకు బంగారానికి విడదీయరాని అనుబంధం ఉంది. బంగారం అంటే ఇష్టపడని భారతీయుడు ఉండడంటే అతిశయోక్తి కాదు. ఏ శుభకార్యం జరిగినా కూడా బంగారు ఆభరణాలకు ప్రత్యేక స్థానం ఉంటుంది. ఏడాది క్రితం ₹1,00,000 దిగువన ఉన్న బంగారం ధరలు ఊహించని స్థాయిలో పెరిగాయి. ఇక ప్రస్తుతం బంగారం, వెండి ధరలు కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్నారా? అయితే మీకే ఈ శుభవార్త. బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. శుక్రవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై ₹220 తగ్గగా 22 క్యారెట్ల బంగారంపై 200 తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్ రేటు తగ్గింది. ఔన్సు బంగారంపై $20 తగ్గింది. దీంతో ప్రస్తుతం ఔన్సు గోల్డ్ $4,599 వద్ద కొనసాగుతోంది. ఇక వెండి ధర కూడా తగ్గింది. గత వారం రోజులుగా భారీగా పెరుగుతూ వచ్చిన వెండి ధరలు ఇవాళ తగ్గాయి. కిలో వెండిపై 4,000 తగ్గింది. బంగారం ధరలు 2 రోజులుగా తగ్గుతూ వస్తున్నాయి. గురువారం 22 క్యారెట్ల బంగారంపై ₹350 తగ్గగా ఇవాళ శుక్రవారం ₹200 తగ్గింది. దీంతో 2 రోజుల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై ₹550 తగ్గిందని చెప్పుకోవచ్చు. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఇవాల్టి ధరలు ఇలా ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంతో పాటు తదితర ప్రాంతాల్లో ఇవాళ బంగారం ధరలు తగ్గుతూ వచ్చాయి. దీంతో హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర ₹1,30,450 కాగా 24 క్యారెట్ల ధర ₹1,43,400 దగ్గర ఉంది. దేశంలోని పలు ప్రధాన నగరాల్లో, దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ₹1,31,600 కాగా 24 క్యారెట్ల ధర ₹1,43,550కి చేరింది. ఇక ముంబై, బెంగళూరు, చెన్నై నగరాల్లో 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర ₹1,31,450 కాగా 24 క్యారెట్ల ధర ₹1,43,400కు చేరువగా ఉంది. ఇక ఇవాల్టి వెండి ధరలు కూడా ఓసారి చూద్దాం. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో ఇవాళ వెండి ధర భారీగా తగ్గింది. దీంతో ఆయా నగరాల్లో కిలో వెండి ధర 3,06,000 వద్దకు చేరింది. ఇక ఢిల్లీ, ముంబై, బెంగళూరు నగరాల్లో కిలో వెండి రేటు 2,92,000 వద్దకు చేరింది. ఇక చెన్నైలో కిలో వెండి ధర 3,06,000 వద్ద కొనసాగుతుంది. అయితే ఈ ధరలన్నీ కూడా ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ బంగారం, వెండి రేట్లు మారుతూ ఉంటాయి, గమనించగలరు.